ఏపీలో ఇసుక మాఫియా కొత్త ఎత్తులు వేస్తోంది. ఒకవైపు బినామీ డీడీలతో ఇసుకను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూనే మరోవైపు తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసుకునే పనిలో ఉన్నారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులకు భారీగా ఎరవేస్తున్నారని తెలిసింది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది. ఇసుకే బంగారమైంది. కొత్త విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న మాఫియా బినామీ డీడీలతో ర్యాంపుల నుంచి 100 టన్నులు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు బయట అమ్ముతోంది. దీంతో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ల మీద భారం పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 36 ఇసుక రేవులు ఉండగా డ్వాక్రా సంఘాల నిర్వహణలో ఉన్న వాటిని శాండ్ మాఫియా శాసిస్తోంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చాక జిల్లాలో అధికారికంగా 18 లక్షల క్యూబిక్ మీటర్లు అమ్మగా ప్రభుత్వానికి 120 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అనధికారికంగా దీనికి 4 రెట్లు ఇసుక అక్రమంగా తరలిపోయినట్టు ఆరోపణలున్నాయి. బినామీ పేర్లతో డీడీలు చెల్లించిన వ్యాపారులు వాటి ద్వారా భారీగా ఇసుకను కొల్లగొట్టేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా రెవెన్యూ అధికారులను కూడా కలుపుకుని నకిలీ ధృవీకరణ పత్రాలను తయారు చేసి రాచమార్గంలో అక్రమ రవాణా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. నిబంధనల ప్రకారం ఇసుక కావలసిన వారు మీ సేవ కేంద్రాలకు వెళ్లి అక్కడ రేషన్ కార్డు గాని మరో ధృవీకరణ పత్రం గాని చూపించి యూనిట్కు 2000 రూపాయల చొప్పున డీడీలు తీసివ్వాలి. డ్వాక్రా సంఘాలు వారి పేరు మీద పర్మిట్ జారీ చేస్తే ఇసుక ఇంటికి చేరుతుంది. ఇదంతా పెద్ద తతంగం కావడంతో వినియోగదారులు కూడా ఎక్కువగా బ్లాక్ వైపే మళ్లుతున్నారు. వ్యాపారులు దీన్ని క్యాష్ చేసుకుంటూ కోట్లు పోగేసుకుంటున్నారు. వచ్చిన ఆదాయంలో 2 ఆదాయం రెడీ, జనాలు ఉన్నారు రెడీగా ఇవ్వడానికి. ఇప్పుడున్న రేట్లో కూడా సగానికి అమ్ముతారు. పర్యావరణం కూడా ఏమి ఇబ్బంది ఉండదు, తప్పకుండా చేయొచ్చు. కానీ ఇసుక మాఫియాని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేయడం వలన వ్యవస్థలు కూలిపోయే అవకాశం ఉందని మరొకసారి. మరోవైపు ఇసుక అవసరం లేని వారి పేర్ల మీద కూడా డీడీలు చెల్లించి పెద్ద ఎత్తున నిల్వలు పెట్టాలని ప్లాన్ చేశారు వ్యాపారులు. బినామీ పేర్ల మీద తీసిన 1000 డీడీలను గుర్తించిన అధికారులు వాటిని పెండింగ్లో ఉంచారు. వాటికి ఆమోదముద్ర వేయించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. ఇసుక విధానంలో రాజకీయ నాయకులు ప్రేమ ఉండటం వలన చాలా అవినీతికి ఎక్కువైపోయింది. దీని దృష్టిలో పెట్టుకునే మేము గత నెలలో కూడా మేమందరం పార్టీ లీడర్స్ అందరం కూడా రాజమండ్రి నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు వెంటనే దీని మీద స్పందించి దీని మీద ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. అలాగే ప్రణాళికబద్ధంగా ఒక చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుని పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ల సదస్సులో కూడా నేను చెప్పడం జరిగింది. దీని మీద GPS సిస్టమ్ అలాగే CCTVs ఇవన్నీ పెట్టి కూడా పకడ్బందీగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. స్థానికంగానే కాక ఉన్నత స్థాయిలో కూడా ప్రస్తుత ఇసుక విధానాన్ని సమీక్షించాలన్న ఆలోచన మొదలైనట్టు తెలిసింది. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఈ కష్టాలు తొలగించమంటున్నారు వినియోగదారులు.